సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. మొత్తం మీద జిల్లా వ్యాప్తంగా 120 పునరావాస కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తోంది. ఈ తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను అప్రమత్తం చేస్తూ ఈ పునరావాస కేంద్రాలకు తరలించే ప్రయత్నం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది చేస్తూ ఉన్న పరిస్థితి. అలాగే 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో తీవ్రమైన గాలులు వీస్తున్నట్లుగా తెలుస్తోంది. వర్షం కూడా అంతే బీభత్సాన్ని సృష్టిస్తూ ఉంది. మొత్తం మీద ఈ రోజు తీరం దాటే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎలాంటి ప్రభావం ఉంటుంది, తుఫాను తీరం దాటిన తర్వాత అనంతర పరిస్థితులు ఎలా ఉంటాయి, ఎంత డ్యామేజ్ అవుతుంది అన్నది ఊహకందని పరిస్థితి నేపథ్యంలో మొత్తం మీద అప్రమత్తంగా ఉన్న ఆనవాళ్ళు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా తీర ప్రాంతాల్లో ఉన్న వాసులు, అలాగే లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వాసుల్ని అధికారులు అప్రమత్తం చేస్తూ ఉన్న పరిస్థితి. మోంతా తుఫాను సాయంత్రం కాకినాడ తీరం దాటే అవకాశం ఉందన్న వార్తల నేపథ్యంలో ఉప్పాడ బీచ్లో అలల ఉధృతి మనం తెరపై చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం అక్కడి నుంచి మా కరెస్పాండెంట్ రాజు మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. తాజా పరిస్థితిని వివరించే ప్రయత్నం చేస్తారు ఆయన. రాజు, దాదాపు 10 నెంబర్ హెచ్చరిక అనంటే చాలా ప్రమాదకరమైంది, లిటరల్లీ ఒక ఎడ్జ్లో ఉన్నట్లుగా అని చెప్తూ ఉన్నారు వాతావరణ శాఖ అధికారులు. ఈ 10వ నెంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేసిన నేపథ్యంలో అక్కడి ప్రస్తుత కండిషన్ ఎలా ఉందంటే ఏం చెప్తారు? కలిసి పెద్ద తుఫాన్ ప్రభావంతో ఉప్పాడ తీరం అయితే కల్లోలంగా మారిందని చెప్పుకోవచ్చు. ఆకాశయాలన్నీ కూడా ఎగసిపడుతున్నాయి. ప్రస్తుతం నేను ఉప్పాడలో ఉన్నాను. చూసినట్లయితే నా వెనక చాలా భయానకమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. తీరాన్ని కబలించేలాగా పెద్ద ఎత్తున కూడా కెరటాలు ఇక్కడికి రావడం జరిగింది. మనం చూడవచ్చు విజువల్స్ లో. ఇల్లు, చెట్లు అన్ని కూడా పూర్తిగా నేల కొట్టుకుపోతున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. మరోవైపు నా వెనకాల కూడా కొన్ని విజువల్స్ చూపించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ చూసినట్లయితే ఇల్లు ఏ విధంగా ఈ సముద్ర కెరటాలకి పూర్తిగా కోతకు గురయ్యి సముద్ర గర్భంలో కలిసిపోతున్నాయో చూపించే ప్రయత్నం కూడా చేస్తాను. ఇక్కడ జనం అయితే వీరందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్ళని చెప్పి అధికారులు ఆదేశించినప్పుడు కూడా ఎవరు కూడా తమ ఇల్లు వదిలి వెళ్ళడానికి చూపట్లేదు. కొంతమంది మాత్రమే మన గృహాలను ఖాళీ చేసి వెళ్తున్నారు. ప్రస్తుతం కొంతమంది మహిళలు చెప్పండమ్మా, మీరు ఎందుకు వెళ్ళలేదు? తుఫాను వస్తుంది కదా. మరి ఎక్కడ పోనా దారలేదండి. హై స్కూల్కి వెళ్ళమన్నది ఈ పిల్లలు కూడా గోల కూడా ఎత్తున్నారండి. ఆ గోల మీద ఎక్కడికి వెళ్ళినాక ఇప్పుడు దారి కాబడతలేదండి. అదండి ఇప్పుడు తుఫాన్ వస్తే ప్రాణ నష్టం జరుగుతుంది, పెద్ద పెద్ద గాళ్ళు వస్తున్నాయి అంటే మరి ఈ పిల్లలతోటి కానీ ఎక్కడికి వెళ్ళాలో ఎక్కడ చేయాలి దారి తండ్రి కాబడలేదు. అందరం ఒకలా ఉన్నారు. అక్కడ మళ్ళీ ఎలా ఉంటుందో పిల్లలతోటి కాడని అని ఇబ్బందిగా ఉంటుంది అనేసి ఎదురు అదే వద్దనేసి ఇందాక అలా ఆగాండి. ఇప్పుడు మా ఆయన వచ్చామా అక్కడ పోదరండి. తుఫాను ప్రభావం ఎలా ఉందన్న? చాలా ఘోరంగా ఉందన్న. నిన్నటికి వేళకి బాగా ఎక్కువ పెరిగింది. ఇంకా 4 ఇంకా బాగా ఘోరంగా ఉంటుందని చెప్పి అంటున్నారు. మరి చూడాలి. నేటికి వేళ కూడా సముద్రం బాగా ఎక్కువగా పొంగింది. దాంతోపాటు ఇక్కడ కొన్ని ఇళ్లు దోషం అయ్యి అవి కూడా సాయంత్రానికి కూడా ఎలా ఉంటుందో చెప్పలేము. ఇక్కడ మధ్యకాల సంఖ్య చాలా ఘోరంగా ఉంది. నా తుఫాన్ ఇక్కడ తీరం దాటితే మీకు ప్రమాదం వాటిల్లో ఉంది, ఆస్తి నష్టాలు జరుగుతాయి, ఇల్లులు కూలిపోయే అవకాశం ఉంది కదా. మీరు ఎందుకు పునరావాస కేంద్రాలకు వెళ్ళట్లేదు? అంటే ఇక్కడ అన్ని ఉన్నాయి కదా, ఇంక వెళ్ళలేక ఇంకా ఎలా ఉండిపోతున్నాం. కాకపోతే కొంతమంది వెళ్ళారు, కానీ చాలా వరకు వెళ్ళాలనుకుంటే వెళ్ళడానికి మాకు ఎటు దారి లేదండి. ప్రస్తుతం మనతో ఇక్కడ తోట సుధీర్ ఉన్నారు, ఏపీ సివిల్ సప్లై చైర్మన్. సార్ చెప్పండి, ప్రభుత్వ పరంగా ఎలాంటి సహాయక చర్యలు చేస్తున్నారు? అందరికీ నమస్కారం అండి. మేము చాలా అద్భుతమైనటువంటి చర్యలు తీసుకుంటున్నాం. ఇక్కడ మన శాసనసభ్యులైనటువంటి మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మా అందరినీ 2 రోజుల నుంచి అలర్ట్ చేస్తున్నారు. వెళ్ళి ఇక్కడ ప్రజలందరినీ కూడా పునరావాస కేంద్రాలకు పంపించండి, ఎవరు ఎక్కడ ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ జరగకుండా ఉండాలి, మీరందరూ వెళ్ళి స్పాట్లలో ఉండండి అని చెప్పి చేస్తున్నారు. కాబట్టి వీళ్ళకి అక్కడ పునరావాస కేంద్రంలో ఫుడ్లు ఏర్పాటు చేసాం, మిల్క్ ఏర్పాటు చేసాం, పెద్దలకు బిస్కెట్స్ ఏర్పాటు చేసాం. చెప్పండి, పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసాము, ఫుడ్ అన్ని కూడా ఏర్పాటు చేసాం అంటారు. ఎలా ఉన్నాయి పరిస్థితులు చెప్పండి. అయితే మా మీద మరి డిప్యూటీ సీఎం కానీ చంద్రబాబు నాయుడు కానీ మా మీద దయించి మా పిసరమేడ కోస్తా ఏరియా అంతా కూడా ఒక బృందాన్ని ఏంటంటే ప్రభుత్వం ద్వారా ఒక బృందాన్ని ఏర్పాటు చేసి పోలీసు డిపార్ట్మెంట్ అలాగే చాలా బృందాలు కూడా పంపించి ఎక్కడ ప్రాణాపాయం లేకుండా చక్కగా అందరినీ కూడా స్కూల్లోనూ ఆ పెద్ద భవనాల్లోనూ అందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తొలగించారు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం.
సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.